ఎస్ఆర్హెచ్ ఓపెనర్సా లేక ఆర్సీబీ ఓపెనర్సా? కంపారిజన్ వీడియో ఇక్కడుంది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. ఆర్సీబీ ఓపెనర్స్ ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ స్టార్ట్స్ ఇవి. 15 ఇన్నింగ్స్ లో 741 రన్స్ కొట్టిండు, 12 సార్లు అవుట్ అయిండు, 61.8 యావరేజ్, 154.7 స్ట్రైక్ రేట్, 113 హైయెస్ట్ స్కోర్, 5 50లున్నాయి, ఒక సెంచరీ ఉంది, 62 4లు కొట్టిండు, 38 సిక్స్లు కొట్టిండు. ట్రావిస్ హెడ్ 15 ఇన్నింగ్స్ లో 567 రన్స్ కొట్టిండు, 14 సార్లు అవుట్ అయిండు, 40.5 యావరేజ్ ఉంది, 191.6 స్ట్రైక్ రేట్ ఉంది, 102 హైయెస్ట్ స్కోర్, 4 50లున్నాయి, ఒక సెంచరీ ఉంది, 64 4లు, 32 సిక్సర్లు. ఇద్దర్లో ఎవరి సత్తా ఏంటో చూద్దామా? కన్సిస్టెన్సీగా ప్రతి మ్యాచ్ లో రన్స్ కొట్టే సత్తా రాజు విరాట్ దగ్గర ఉంది. మరి ట్రావిస్ హెడ్ దగ్గర ఉన్నంతసేపు ఊచ కొత్త కోయగల హిట్టింగ్ ఉంది. ఫిల్ సాల్ట్ 12 ఇన్నింగ్స్ ఆడిండు, 435 రన్స్ కొట్టిండు, 11 అవుట్స్ అయినాయి, 39.5 యావరేజ్ ఉన్నది, 182 స్ట్రైక్ రేట్, 89 హైయెస్ట్ స్కోర్, 4 50లు ఉన్నాయి. అభిషేక్ శర్మ 16 ఇన్నింగ్స్ లో 484 రన్స్ ఉన్నాయి, 15 సార్లు అవుట్ అయిండు, 32.3 యావరేజ్ ఉంది, 204.2 స్ట్రైక్ రేట్ ఉంది, 75 హైయెస్ట్ స్కోర్, 3 50లు ఉన్నాయి, 36 4లు, 42 సిక్సర్లు. వీళ్ళిద్దరిలో కంపారిజన్ తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఇద్దరి దగ్గర కన్సిస్టెన్సీ అనేది డీసెంట్ గా ఉంటది. కానీ ఇద్దరు కూడా ఉన్నంతసేపు కూత ర్యాంప్ ఆడించగల బ్యాటర్లే. కానీ ఇద్దరిలో కంపారిజన్ తర్వాత ఎక్కువ కూత ర్యాంప్ ఆడించేది మాత్రం అభిషేక్ శర్మ. మెంటల్ నా కొడుకు, చిన్న కొడుకు, కాటేరమ్మ కొడుకు. వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి కంపారిజన్స్ నెక్స్ట్ ఏ ప్లేయర్స్కి చేయాలి, ఏ టీమ్స్కి చేయాలనో కామెంట్ చేయండి. అండ్ ఈ నలుగురిలో మీరు అబ్జర్వ్ చేసింది ఏందనేది కూడా కామెంట్ చేయండి. ఇలాంటి స్టార్ట్స్ తెస్తూనే ఉంటా. వీడియో ఎక్కడ నచ్చినా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.